Hello everyone, this is Moti Sai, yours lovely Sai. Welcome to our weekly news. ఒక చిన్న మాట. జీవితం అనేది 9 నెలల గర్భం మరియు సుమారు 20 ఎముకలను ఫ్రాక్చర్ చేసుకొని మనల్ని కనే ఆ తల్లి ప్రేమతో మొదలవుతుంది. అంతేకాకుండా మన చెయ్యి పట్టుకొని మనల్ని సరైన దారిలో నడిపేది ఆ తండ్రి ప్రేమ. అందుకే తల్లిదండ్రుల ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మన ప్రాణం తీసుకునే ముందు ఆలోచించాలి. అంతేకాకుండా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా మీ కాలం చెల్లితే తట్టుకోలేరు. ఎంత కష్టం ఉన్నా ఎదిరించి నుంచోవాలే కానీ తల్లిదండ్రులు ఇచ్చిన ఈ ప్రాణాన్ని తీసుకునే హక్కు మనకు లేదు. ఇక మా కుటుంబంలో జరిగిన ఈ విషాదగాథ మరో కుటుంబంలో జరగకూడదు అనేదే మా విన్నపం. 9th March 2025 ఇంటర్నేషనల్ బార్బీ డే. గర్ల్స్ కి బార్బీ అంటే చాలా పిచ్చి అనమాట. ఎంత పిచ్చి అంటే వాళ్ళు బార్బీ డాల్స్ ని పట్టుకొని పడుకుంటారు, అంత పిచ్చి ఉంటది. అండ్ ఈ డే ని స్టార్ట్ చేసింది March 9, 1959 లో న్యూయార్క్ లో అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్ వాళ్ళు సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు అనమాట. అండ్ ఈ బార్బీ ఫార్మాట్స్ లో బర్త్డేస్ చేసుకుంటారు, ఫంక్షన్స్ చేసుకుంటారు. అండ్ ఈ డే లో మనం బార్బీ డాల్స్ ని గిఫ్ట్స్ గా ఇస్తాం. సో డోంట్ మిస్ టు గివ్ ఎ గిఫ్ట్ టు యువర్ చిల్డ్రన్స్. ఐఎమ్ డే షీ సిస్టర్స్ హెల్పింగ్ ఈచ్ అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ డే ని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు అనమాట. అండ్ ఈ డే లో ప్రతి ఒక్క ఉమెన్, బిజినెస్ ఉమెన్ కానీ లేదంటే ఉమెన్ పాలిటిక్స్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయాలని, వాళ్ళకి వాళ్ళ సత్తా ఏంటో తెలియజేయడం కోసం అని చెప్పేసి ఐఆమ్ ద డే అనేది ఈ షీ వాళ్ళు కనిపెట్టారు అనమాట. సో ఈ డే లో ఏంటంటే మాక్సిమం ఈ ఉమెన్స్ అందరికి కూడా సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు. 10th March 2025 ఇది ఒక బాధాకరమైన డే మన ఇండియాలో. అదేంటంటే గాంధీ గారి అరెస్ట్. ఈ రోజున మహాత్మా గాంధీ గారిని దేశద్రోహి నేరం కింద బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. కొలరాడో ఫస్ట్ లైసెన్స్ అన్నమాట. యుఎస్ వాళ్ళకి ఫస్ట్ లైసెన్స్ రేడియో అనేది వచ్చింది ఈ కొలరాడోలో. అందుకని ఈ డేని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు. నేషనల్ మ్యారియో డే. మ్యారియో గేమ్స్ ఆడే వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. 1990s లో పిచ్చి ఈ గేమ్స్ అంటే చాలా అంటే చాలా ఫేమస్. అండ్ నేనైతే టీవీకి కనెక్ట్ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ మ్యారియో మూవీస్ ని మీరు ఎంత మంది చూసారో నాకు కామెంట్ చేయండి చూద్దాం. 11th March 2025 ర్యాండ్ తిరుగుబాటు. ఇది ఒక బాధాకరమైన రోజు అనమాట. దక్షిణాఫ్రికాలోని విట్వటర్ ర్యాండ్ ప్రాంతంలో జరిగిన ర్యాండ్ తిరుగుబాటు అత్యంత దారుణమైన రోజున జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా బంగారు గని కార్మికులు మరణించారంట ఈ రోజు. నేషనల్ డ్రీమ్ డే. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఈ డ్రీమ్స్ విషయంలో. మనిషికి ఒక సంవత్సరంలో కనీసం 1800 డ్రీమ్స్ వస్తూ ఉంటాయంట. అయితే ఈ డ్రీమ్స్ లేని పర్సన్స్ ఎవరున్నారు చెప్పండి చూద్దాం. కొందరు వాళ్ళ డ్రీమ్స్ ని గెలుచుకున్నప్పటికీ కొందరు గెలుచుకోలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఈ డ్రీమ్స్ ని. అండ్ ఈ డ్రీమ్స్ ఎలాంటి రకాలు ఉంటాయంటే ట్రావెల్ డ్రీమ్స్ అని, అంబిషన్ డ్రీమ్స్ అని, రిలేషన్ డ్రీమ్స్ అని, సెటిల్మెంట్ డ్రీమ్స్ అని, ఇలాగా చాలా ఉంటాయి. ఇలా చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉన్నప్పటికీ గెలుచుకోలేని సందర్భాలు ఉన్నాయని ఈ నేషనల్ డ్రీమ్ డే ని క్రియేట్ చేశారు. సో ఈ రోజున మీరు మీ డ్రీమ్ ని గెలవడానికి ప్రయత్నించండి. 12th March 2025 సాల్ట్ మార్చ్. 1930 టైంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమైందనమాట. ఇది మార్చి 12 నుండి ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాద్ లోని తన ఆశ్రమం నుండి గుజరాత్ తీరంలోని దండి వరకు 400 కిలోమీటర్ల వరకు ఇది కాలినడకన జరిగిన యాత్ర. అయితే ఈ యాత్ర మనకి స్టార్ట్ అయింది 12th March. అండ్ ఈ యాత్ర దండి యాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచిందనమాట. ఇన్సాట్ 4B లాంచ్ డే. 2007లో భారత సమాచార ఉపగ్రహం అయిన ఇన్సాట్ 4B శాటిలైట్ ని విజయవంతంగా ప్రయోగించబడింది అనమాట. అండ్ ఇది DTH కి అండ్ అదర్ కమ్యూనికేషన్స్ కి యూజ్ అవుతుంది అనమాట. నేషనల్ వర్కింగ్ మామ్స్ డే. లేడీస్ వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రెషర్స్ కి వాళ్ళ ఇంట్లో వర్క్ మాత్రమే కాకుండా బయట కూడా వర్క్ చేస్తున్నారంటే అది నిజంగా గ్రేట్. ఎందుకంటే జెంట్స్ ఓన్లీ బయట మాత్రమే కష్టపడతారు, లేడీస్ ఇంట్లో కష్టపడతారు అండ్ బయట కూడా కష్టపడతారు. సో అలాంటి లేడీస్ కోసం ఒక డే అనేది క్రియేట్ చేశారనమాట. సో మాక్సిమం ఈ డే ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ టైంలో. 13th March 2025 వరల్డ్ కిడ్నీ డే. మన బిజీ లైఫ్ లో మన హెల్త్ ని అస్సలు మనం కేర్ చేయము. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ లో కూడా మీకు చెప్పాను. సో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం గురించి ఒక డే అనేది క్రియేట్ చేస్తూ వచ్చారు. సో ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది కూడా ఈ రోజున క్రియేట్ చేశారు. అండ్ ఈ టైంలో మీ కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవడం కోసం అట్లీస్ట్ దాని గురించి మీకు ఒక అవగాహన రావడం కోసం ఈ డేని క్రియేట్ చేశారు అనమాట. నేపాల్ కింగ్. 1955లో
నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించారన్నమాట. 14th March 2025 ఫస్ట్ భారత్ మూవీ అన్నమాట. ఇది 1931లో ఆలం ఆరా అనే ఒక చిత్రాన్ని ఆర్గేషీర్ ఇరానీ దర్శకత్వంలో వచ్చిందనమాట. ఇది భారతదేశంలోనే తొలి చిత్రం అన్నమాట. ఇది ముంబై నగరంలో విడుదల చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ 2008లో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగిందన్నమాట. సో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. అంతర్జాతీయ గణిత దినోత్సవం. అబ్బా, గణితం అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటే గణితాన్ని తెగ ఇష్టపడే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు అన్నమాట. సో గణితం ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఒక క్వశ్చన్, 7 + 7 / 7 + 7 × 7 - 7 ఎంతో చెప్పండి చూద్దాం కింద కామెంట్స్ లో. 15th March 2025 ఫస్ట్ డైమండ్. 1985 మార్చ్ 15న మొట్టమొదటి అంతర్ డైమండ్ పేరు symbolics.com నమోదు చేయబడింది అనమాట. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ప్రతి సంవత్సరం మార్చ్ 15వ తారీఖున ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారన్నమాట. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అధ్యక్షుడు జాన్ ఆఫ్ కెనడీ స్ఫూర్తితో జరుపుకుంటుంటారు. ఆయన 1962 మార్చ్ 15న యుఎస్ కాంగ్రెస్ కు ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. దీనిలో ఆయన వినియోగదారుల హక్కుల అంశాలను అధికంగా ప్రస్తావించారన్నమాట. అందుకే ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.